జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను శ్రీ తిరుపతి. ఈరోజు హ్యాపీ హనుమాన్ జయంతి. ఈరోజు మా ఊరికి వెళ్తున్నాను. లేచింది మా పన్నమ్మ, లేచింది ఇప్పుడే. ఊరికి వెళ్తున్నాను. పొద్దుగానే లేచింది మా పన్నమ్మ. లేచిన మా పొద్దునే లేచింది. యాక్చువల్గా అప్పుడే 5 గంటలకే లేవాలి, కానీ 6 అయింది ఇప్పుడు లేచేవారికి. దారిలో వెళ్ళుకుంటా మాట్లాడుకుందాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. మా ఊళ్ళో హనుమాన్ జయంతి చాలా సూపర్గా చేస్తారు, అందుకని ఊరికి వెళ్తున్నాను. ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను. బైక్ వాడు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఉబర్ బైక్ బుక్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళిపోనికి. 6 గంటలకు వెళ్ళాలి, కానీ 7 అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. 3 hours జర్నీ బస్సులో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, 10-15 నిమిషాల నుండి బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. నేను ఎక్కే బస్సు రావట్లేదు, కానీ అన్ని బస్సులు వస్తున్నాయి. ఎట్టకేలకు బస్సు వచ్చింది. బస్సు ఎక్కిన తర్వాత ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. చూస్తున్నారు కదా, నాకు నిలబడడానికి కూడా ఛాన్స్ లేదు, అంత టైట్గా ఫుల్ ఉన్నాం. ఎట్టకేలకు అయితే పరిగిలా దిగిపోయినాం. నిలబడి కాలు గుర్తుపట్టిపోయినాయి. పిక్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఏడున్నాడు మా ఫ్రెండ్. కాల్ చేసి నిలబడి కాలు గుర్తుపట్టిపోయినాయి. అస్సలు చాలా 2 hours నుండి కంటిన్యూగా నిలబడే ఉన్నా. మనకా అంత ఓకే ఉండదు. ఫోన్ చేస్తా, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా. మా ఫ్రెండ్ వస్తుందంట, రానికి లేట్ అవుతుంది. టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇద్దరం కలిసి చేద్దామని టిఫిన్ చేస్తలేదు. పొద్దుగాల ఆకలి అవుతుంది. పొద్దుగాల సంది వెయిట్ చేస్తా. 2 గంటల తర్వాత ఇప్పుడు వచ్చిండు. పత్రికలు మంచి కొడుకు పత్రికలు. ఎవరు నీ పెళ్ళ మంచిగా తిరిగి మా ఊరు రోడ్డుకి అయితే వచ్చేసినాము. ఇదే మా ఊరు రోడ్డు. మా చిన్నప్పటి నుండి ఇదే చూస్తున్నాము. మా నాన్న మా తాతలు కూడా ఇదే రోడ్డు ఫాలో అవుతున్నారు. మేము కూడా ఇదే ఫాలో అవుతున్నాము. మా ఊరు రోడ్డుకి ఎప్పుడు పడుతుందో ఏదో తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ రోడ్డు వేస్తున్నారు. కానీ ఈ రోడ్డు మా ఊరికి కాదు, ముందర తండలు ఉంటుంది, ఆ తండ వరకు వేస్తున్నారు. ఇప్పుడైతే ఈ మాత్రం నయం. ఇంతకుముందు అయితే అస్సలు ఉండేది కాదు రోడ్డు. ఈ మధ్యన వేసారు ఈ రోడ్డు అయితే. ఈ రోడ్ వేసి కూడా కనీసం 1.5 year అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ రోడ్డు పడ్డందుకు కోళ్ళపారం కట్టేశారు. ఇది మెయిన్ రోడ్ నుండి ఓన్లీ జస్ట్ 1/2 kilometer మాత్రమే ఉంటుంది. ఇక్కడ కోళ్ళ పిల్లలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ నాకైతే కనిపిస్తున్నాయి. కోళ్ళు మాత్రం 45 daysలో వచ్చేస్తాయంట అవి. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపించేది మా చేను. ప్రస్తుతానికైతే ఇక్కడ వరి పంట వేశారు. ఇది కొయ్యడానికి రెడీగా ఉంది. వీరభద్రుడు మా మచ్చగానే ఇదే కనిపించేది. ఇది వాగు. ఈ వాగులో పెద్ద బ్రిడ్జ్ పడితే తప్ప మా ఊరికి రోడ్డు కాదు అసలు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ వాగు కోసమే రోడ్డు పడలేదు ఇన్ని సంవత్సరాలు. అసలు మా తాత కాలం నుండి రోడ్డు లేదు. ప్రతి ఊరికి రోడ్డు ఉంది, కానీ మా ఊరికి రోడ్డు లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపించేది గుడి, శివాలయం. ఎట్టగేలకు మా ఊరికి అయితే వచ్చేసినాం. పోదాంపా. వీళ్ళు ఇల్లు ఇదే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇదే. బండి ఏం చేతు బండి వద్దు, నువ్వు బాగా ఎంట కొడుతున్నారు. వాటర్ బాటిల్ తీసుకొని వేడైపోయినాయి వాటర్ అయితే. జై శ్రీరామ్ జెండా స్టార్ట్ అయిపోయినాయి. జై శ్రీరామ్. ఊళ్ళా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. ఊరంతా కలిసి జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే మా ఊళ్ళో ఈ హనుమాన్ జయంతి ఒక్కటే. ఇలా జై శ్రీరామ్ అను పదం నినాదంతో పల్లకి ఎత్తుకొని ఊరంతా తిరుగుతాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పల్లకి ఎత్తుకున్న వాళ్ళు
పల్లకి ఎత్తుకుంటారు. ఈ పల్లకి ఎత్తుకుంటే చాలా మంచిదంట. అందుకని కూడా నేను కూడా కొంచెం సేపు ఎత్తుకొని జెండా పట్టుకున్నాను. మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. ఇలా పల్లకి ముందు 2 లేదా 5 కడవల నీళ్లు పోస్తూ ఉంటారు. ఊరేగింపు అయితే అయిపోయింది. అందరు అందరు గుడికాడికి వస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఊరు ఆంజనేయ స్వామి టెంపుల్ గుడి అంటే గుడి లేదు, ఒకటి ఓన్లీ మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కిందనే ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ మా తమ్మునికి వంటలు రెడీ అయినాయి కాలేవని అడుగుతున్నాను. వంటలు కాలేవు, ఎప్పుడైతే వంటలు అయితే రెడీ అయిపోయినాయి. అందరు తినడానికి లైన్ కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోతులు మా కోతులే. ఈ ముగ్గురు నలుగురు నేను వీడియో తీస్తున్నాను పక్క నవ్వుతున్నారు వాళ్ళు. నాకు కూడా ఇసుకరా అంటే నువ్వు కూడా లైన్లో వచ్చి నిలబడి అంటున్నారు. లేదురా, తినేటప్పుడు చెప్పులు వేసుకోరాదు, లైన్లో అందరు చెప్పులు వేసుకోరు, మీరు ముగ్గురే వేసుకున్నారంటే అయ్యా నడుస్తుంది, మాకు అన్ని నడుస్తుంది. బండి మీద తిండికి పోతున్నాం. మైలేజ్ ఇస్తుంది 50 ఇచ్చేది. పెద్ద బండి వస్తున్నా వాడు, పెద్ద బండి ఇక్కడ ఆకలి అయితే తెంచేస్తుంది. ఫస్ట్ స్వీట్ వేసుకుందాము. స్వీట్ అయితే చాలా సూపర్గా ఉంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. కొంచెం పెట్టింది మా బావ చూడు. కొంచెం పెట్టిండు. ఈ వీడియోని పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒక లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.